హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే మనం రోబ్లాక్స్ లోని కార్ డీలర్షిప్ ఐకాన్ అయితే ఆడబోతున్నాం. అండ్ వీళ్ళైతే 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ చేసుకున్నందుకు మనకైతే మంచి పార్కర్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. సో నేను యాక్చువల్లీ 2 levels అయితే కంప్లీట్ చేశాను అందులో ఆల్రెడీ. నేను ఈ ఎపిసోడ్ అయితే సౌండ్ పెట్టట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో ఎక్కడైతే మ్యూజిక్ వస్తుందో అక్కడ మీకు చెప్తాను, దానివల్ల నాకు కాపీ రైట్ పడుతుంది. దట్స్ వై ఐఎమ్ నాట్ కీపింగ్ ద సౌండ్. సో లెట్స్ గో. సో వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తే కాపీ రైట్ పడుతుంది అబ్బా, మ్యూజిక్ వస్తుంది ఒకటి. అందుకే నేను మీకు ఈ ఎపిసోడ్ కి అయితే సౌండ్ పెట్టట్లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్, కంపల్సరీగా పెట్టడానికి. సో నేను ఆల్రెడీ చూస్తే మీరు స్టేజ్ 1 స్టేజ్ 2 ఆల్రెడీ కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. ఏందో మరి ఇలా చూపిస్తుంది నాకు. అదే నేను ఆల్రెడీ కంప్లీట్ చేశా కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ ఈ స్పెసిఫిక్ కార్డ్తో అయితే కంప్లీట్ చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నేను మీకోసం అయితే స్టేజ్ 1 నుంచి అయితే ఆడబోతున్నాను. ఐ థింక్ రీసెట్ అయింది. ఓకే, గేమ్ రీసెట్ అయింది ఫ్రెండ్స్ మన కోసమనే. అండ్ ఇదైతే పిచ్ ఈజీ ఫ్రెండ్స్, పార్కర్. ఇదైతే ఈజీగానే ఉంది, కొంచెం స్టేజ్ 2 కొంచెం టఫ్ ఉంటది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఏదో అయింది, తిరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఓకే, వచ్చేసింది ఫ్రెండ్స్. ఓకే వెయిట్ ఫ్రెండ్స్, సో ఇలా అయితే పోదాం. సో మరి ఏమో ఫ్రెండ్స్, సో ఆల్ఫా 9 లేదని కూడా మళ్ళీ అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో రోబ్లాక్స్ చూద్దాం ఫస్ట్. సో ఈ స్టేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది, అది ఆల్రెడీ అయిపోయింది, బట్ సంథింగ్ హ్యాపెన్. సో టిక్ మార్క్ పడట్లేదు అనుకుంటాను ఫ్రెండ్స్, మేబీ దట్స్ ద రీజన్. లైట్స్ ఆన్ చేసుకుందాం. నా స్టేజ్ 2 కూడా అయిపోయింది ఫ్రెండ్స్, మీకోసమే చేస్తున్నాను. ఓకే 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 ఓకే, మీతో మాట్లాడుతూ పడిపోయాను ఫ్రెండ్స్. అండ్ మనకొద్దిది, అండ్ ఇదైతే ఈజీలే కానీ మనకు అవసరం లేదు. ఇదైతే బాగా స్కిడ్ ఫ్రెండ్స్, భలే స్కిడ్ అవుతుంది ఇదైతే. అదిగోండి, ఇదంతా ఐస్ అబ్బా, ఐస్ పెట్టాడు. ఓకే, ఇక్కడ దాకా అయితే వచ్చాం కాబట్టి ఇది ఎంతో ఈజీ ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఓకే. మళ్ళీ అయితే వేద్దాం. మనం మన మాక్సిమం లెవెల్ ట్రై. అబ్బా నేను ఎగ్జిట్ అయ్యాను అబ్బా కార్లో నుంచి, లేకపోతే అయిపోయేది అది కూడా. సరే ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను స్టేజ్ 2 అయితే కంప్లీట్ చేసేసాను కాబట్టి స్టేజ్ 3కి వెళ్ళిపోతా. మళ్ళీ స్టేజ్ 4 కూడా కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్, అందుకే మీకైతే స్టేజ్ 2 అక్కడ దాకా చూపించాను. మళ్ళీ వెళ్ళొచ్చు కానీ మళ్ళీ అంత టైం వేస్ట్ ఎందుకు అబ్బా, నాదైతే ఆల్రెడీ ఆ లెవెల్ అయిపోయింది. మీకు చూపిస్తా కావాలంటే, ఇదిగోండి. ఇదేం ఓపెన్ అవ్వట్లేదు. సో మళ్ళీ వద్దాం ఫ్రెండ్స్. ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ రావాలేమో ఫ్రెండ్స్, నాకు ఎందుకు అదే కొడుతుంది. సో నేను ఆల్రెడీ స్టేజ్ 3 అయితే వచ్చాను ఫ్రెండ్స్, సగం దూరము. ఇదైతే కొంచెం హార్డ్ గానే ఉంది, పర్వాలేదు. ఇక్కడ టర్నింగ్ తీసుకోవడమే కష్టం. ఒక్క నిమిషం అబ్బా, ఒక్క నిమిషం రా రే. రే రే రే, ఇదైతే బాగా టఫ్ ఉంది ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఓ ఆ ఓ ఐ ఆ ఆ, ఆ. అబ్బా పడిందబ్బా.
ఇంక ఇది బయటకు వచ్చినట్టేలే. సో మళ్ళీ అయితే చేద్దాం. సో ఆ ఏరియా ఇదైతే ఇది ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడైతే సౌండ్ వినిపిస్తూ ఉంటది. అందుకే మీకైతే ఈసారి పెట్టట్లేదు. సో నెక్స్ట్ టైం నుంచి ట్రై చేద్దాం అబ్బా గట్టిగా. స్టేజ్ 3 కంప్లీట్ చేస్తే స్టేజ్ 4కి వెళ్ళాలి అబ్బా. సో ఇదైతే అంత ఈజీ ఏం కాదు, కానీ ఒక రేంజ్ లో ఈజీ ఫ్రెండ్స్. స్టేజ్ 4 తో చూసుకుంటే అయితే ఇదైతే ఈజీగానే ఉంటది. సో తిప్పు తిప్పు తిప్పు. ఆ అబ్బా, మళ్ళీ ఇక్కడికైతే వస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ 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 మళ్ళీ. సో మీకైతే ఒక నిమిషం మళ్ళీ చూపిస్తా ఉన్నాను ఫ్రెండ్స్. మీకైతే చూపిస్తాను, ఖచ్చితంగా నేను చూపిస్తాను, నాకు చూపిస్తా. ఏదో అయిందబ్బా, ఒకసారి మళ్ళీ లీవ్ అయి మళ్ళీ వస్తాను. ఓకే, లీవ్ అవుదాము. మోటార్ రష్ కూడా మళ్ళీ రాబోతుంది ఫ్రెండ్స్. కొంచెం టైం అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ కదా. సో బైక్ ఏదో ఒక ప్లాట్ అబ్బా, నాకు ఏదైతే ఏమున్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఓపెన్ అవుతుందా పోనీ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో చూసారు కదా, నాకైతే ఇది వచ్చింది ఆల్రెడీ. 2 స్టేజెస్ కంప్లీట్ చేశా అన్నట్టే దానికి అర్థము. అండ్ ఇప్పుడైతే 3rd స్టేజ్ కూడా కంప్లీట్ చేయబోతున్నాను. ఆ పోలీస్ సార్ అబ్బా, మనం చేయలేం అబ్బా అవన్నీ. చాలా చాలా కష్టం అని కాదులే గాని, మనకు మనం రిచ్ అబ్బా గేమ్ లో. ఇదైతే మన H2R ఫ్రెండ్స్. H2R తో వీలు ఫుల్ ఫన్ ఉంటది ఫ్రెండ్స్ దీంతో. బైక్ అయితే సూపర్ ఉంటది, బండి అయితే H2R. ఇక్కడికి వచ్చిన గానే డ్రైవ్ అని వస్తుంది. ఓకే, అది వచ్చేసింది ఫ్రెండ్స్. స్టిక్ మార్క్ మీకు ప్రూఫ్ చూపించడం కోసం అయితే నేను లీవ్ అయి మరీ వచ్చాను. ఇందులో చాటింగ్ చేయొచ్చు కానీ చేద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కొంచెం కలుపుదాం ఫ్రెండ్స్. ఎట్లాగో మోటార్ రష్ లో రేసులకి అయితే వెళ్దాం మనం. బా స్పీడ్ గా వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ డైరెక్ట్ గా. కాకపోతే నేను కావాలని స్లోగా వెళ్తున్నాను. నాకైతే తెలుసు ఆ ట్రిక్, స్పీడ్ గా వెళ్తే గ్యాప్స్ లో ఏం పడవని. నాకైతే ఊరికూరికే ఈ ప్లేస్ అయిపోతుంది అబ్బా, ఏం చేద్దాం. సో సో వెళ్దాం ఫ్రెండ్స్, వెళ్దాం 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 వెళ్దాం. ఇంకా 5 hours 2 minutes అయితే నాకైతే నా డైలీ గిఫ్ట్ అయితే వస్తుంది. సో మోటార్ రష్ కూడా ఆడదాం ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. మీకైతే నేను రోడ్ బ్లాక్స్ లో ఫస్ట్ పెట్టిన ఎపిసోడ్ అయితే అదే. సో ఫ్లోరీస్ రావా అని అవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్, అవి కూడా ఆడదాం మనం త్వరలో. సో ఎలాగూ మన మన కాస్మిక్ అన్న
మన కాస్మిక్ అన్న ఫ్యాన్స్ అయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కాస్మిక్ అన్న సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కాస్మిక్ బాయ్. అండ్ అన్న అయితే మంచోడు. అండ్ సో కొంచెం నాకు కూడా సపోర్ట్ చేస్తే ఒకసారి బైక్ తో అయితే ట్రై చేద్దామా? వద్దులేండి ఫ్రెండ్స్. ఈ టచ్ లో మీ వల్ల అయితే నేను గెలుస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా. వీడెవడో ఆగిపోయాడు ఫ్రెండ్స్, మనమైతే అలా ఆగొద్దు. కాసేపు అయితే నేను మాట్లాడకుండా ఉంటాను. వద్దులేండి అబ్బా, ఈజీగా చేసేయచ్చు. ఆడుతూ పాడుతూ చేసేస్తే త్వరగా అయిపోతది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. సో మళ్ళీ బ్యాక్ రా. చాలా కష్టంగా ఉందబ్బా ఇక్కడ టర్నింగ్ ఒకటే. ఓకే 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 ఓకే. ఇప్పుడైతే మనం పైన అయితే పెడదాం కళ్ళు. ఇలా తిప్పుకొని వెళ్ళిపోవచ్చేమో కానీ అంత రిస్క్ ఏమో అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు. Yes! సో అదైతే దాటాము. సో ఇప్పుడు అబ్బా కొంచెం కొంచెం. సో వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే కష్టపడిందిలే నాది కారు. సో ఇక్కడైతే ఇంకా ఏవో పెట్టాడు ఫ్రెండ్స్ మనల్ని. ఇక్కడ స్కిడ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ దాకా వచ్చాను. ఈ అటెంప్ట్ లో అయితే చేసేయచ్చేమో ఫ్రెండ్స్, చెయ్యొచ్చేమో. ఏమో ఫ్రెండ్స్, ఇక్కడైతే కొంచెం కష్టంగా ఉంది. అబ్బో ఇక్కడ బాగా పని పెట్టాడు ఫ్రెండ్స్ మనకైతే ఈడు. సో ఇది ఈజీ అబ్బా. ఇలా కొంచెం సెట్ చేసుకోవాలి, కాకపోతే సెట్ చేసుకోవడం వస్తే చేసేయచ్చు అబ్బా ఇది కూడా. ఇక్కడి నుంచి అంతా ఈజీ ఉండొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మెట్లు ఎక్కడం ఇది చాలా ఈజీ ఎక్కుతుంది. అబ్బా మామూలు హార్డ్ న్యూస్ ఇవ్వలేదు అబ్బా ఇడు. బానే పెట్టి ఓకే ఓకే, కొంచెం స్లో అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ తగ్ లైఫ్ లా ఉంటే మనకి తగ్ లైఫ్ చూపించేది ఇది పార్కర్. మీరు కూడా ఈ గేమ్ అయితే ఆడండి ఫ్రెండ్స్, మంచి ఫన్ అయితే ఇస్తుంది. అండ్ ఆల్మోస్ట్ హియర్ ఫ్రెండ్స్. అక్కడే పడాలి. ఎస్ ఎస్ ఫ్రెండ్స్, స్టేజ్ 3 అయితే కంప్లీట్ చేసేసాం. స్టేజ్ 4 కంప్లీట్ చేస్తే అది ఇంకొక రివార్డ్ అయితే వస్తుంది. సో అబ్బా ఇది మామూలు ఇవ్వలేదు, లెవెల్ 4 కి సంబంధించినట్టే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకే షా, మళ్ళీ వద్దాం ఫ్రెండ్స్, పర్వాలా మనకి ఎన్నిసార్లు అయినా పర్వాలేదు. ఓకే ఫ్రెండ్స్, స్టేజ్ 4 యు ఆర్ ఈజీ అనుకుంటున్నా నేను. ఇది అసలు ఏం ఖరీది అబ్బా, మన తుత్తర కాకపోతే మనకు మామూలు తుత్తర కాదు ఫ్రెండ్స్, మామూలు తుత్తర కాదు. సో నేనైతే చూద్దాం, చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ గేమ్ లో నాకైతే. అండ్ ఇంకా మనం అయితే చాలా చాలా చాలా
నాకు గేమ్ అయితే లాగ్ అవుతుంది అబ్బా. ఏమైంది ఈరోజు నాకు అర్థం కాలేదు. నా దగ్గర పింగ్ ఇష్యూ కూడా లేదు ఫ్రెండ్స్. నా దగ్గర అయితే కనెక్షన్ మామూలుగా ఉండదు. మేబీ గేమే ఏమైనా ఇంత ఈ పార్కర్ లోడ్ చేసేసరికి ఏమైనా స్టక్ అవుతుందేమో, లేకపోతే నా డ్రైవింగ్ స్కిల్స్ అలా ఏమో ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్లోగా వెళ్ళిపోతాను. ఓకే 1 minute. ఎస్ ఎస్ ఎస్. టర్నింగ్ టర్నింగ్ అబ్బా అబ్బా బా 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 బా. ఓకే, టర్నింగ్ 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 టర్నింగ్. ఇక్కడ ఇరుక్కుపోతుంది అబ్బా, నాకైతే అదే నచ్చలేదు. సో మనమైతే వేరే బండితో కంప్లీట్ చేద్దాము. కంప్లీట్ అవుతుందో లేదో మరి. ఈ బండితో ఏదో కంప్లీట్ అవుతుందేమో. అబ్బో ఇది ఓవర్ స్పీడ్ అబ్బో, ఇది వద్దు. ఆ, ఇది ఓకే. నేనైతే ప్రతి బండి ఫుల్ గా అప్గ్రేడ్ చేసి పడేస్తాను ఫ్రెండ్స్. ఇదైతే ఓవర్ టర్నింగ్ అబ్బా, మామూలు ఓవర్ టర్నింగ్ కాదుగా. సో ఫ్రెండ్స్, ఓ సో ఫ్రెండ్స్, ఇవన్నీ కాదు, నేనైతే ఒక మంచి చేసుకొని వస్తాను. ఇది 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 189 అబ్బో, ఇది కూడా వద్దు. ఇది ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం కంట్రోల్లో ఉంటది. టర్నింగ్ టర్నింగ్ అయితే అంత హెవీగా జరగదు. ఒరే ముందర నువ్వైనా పో, నన్నైనా పోనింది సార్. వా బా బా బా, వాడి వల్లే ఫ్రెండ్స్ అంతా. నాకైతే ప్రాబ్లం వస్తుంది. సో లెవెల్ 4 ఇంకా మనం చాలా వాటిలతో ట్రై చేద్దాం ఫ్రెండ్స్. లెవెల్ 4 అనే కాదు, లెవెల్ 3 కూడా బండి అయితే ఈజీ ఫ్రెండ్స్. లెవెల్ 3 మామూలు ఈజీ కాదులే. సో ఫ్రెండ్స్, మనం అయితే టైం వేస్ట్ అయితే చేయకుండా ఈ కార్తోనే ట్రై చేసేద్దాంలేండి. ఎన్ని కార్లు వస్తే నాకెందుకు, పక్కకు లేస్తే నేను పోతాను. సో ఈ కార్తో నువ్వేంద్రా మమ్మల్ని సహాయం చేయదని అయితే వాళ్ళు అనుకుంటా ఉండొచ్చు ఫ్రెండ్స్. నేనైతే ప్రో డ్రైవర్ అని వాళ్ళకి తెలీదు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. డ్రైవ్ ఈసారి అయితే కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. మాక్సిమం ఇదైతే కంప్లీట్ చేద్దాము. సో ఉండండి బాబు. వెళ్తున్నాం ఫ్రెండ్స్, వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడే స్టక్ అవుతున్నారు ఫ్రెండ్స్ అందరూ. మనం ఇక్కడ స్టక్ అయితే బాగోదు. ఎస్, ఇదైతే పిచ్చిది అయిపోయింది. ఏంది మెట్లు ఎక్కడం కూడా ఒక కష్టమేనా ఫ్రెండ్స్? ఆడి ఆరేటికి అసలు అసలు కష్టమా? అసలు కష్టమా అని అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఓకే, టర్నింగ్ ప్రాబ్లం మనకు తెలిసిందేగా. ఏదో ఒక ట్రిక్ అయితే వాడదాం ఫ్రెండ్స్. సో నాకు ఒక కార్ ఇచ్చి వాడికి ఒక కార్ ఇచ్చే లెక్క అయితే కాదు ఫ్రెండ్స్. ఫాక్స్ ఇవ్వడు. ఓ వచ్చేసామురా బుల్లడా.
ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎస్ ఫ్రెండ్స్, జంప్ చేసేసినాము. ఇక్కడ ఎవరు ఇక్కడ ఏముండితే ఎవరు ఓకే, ఇదిరా ప్రాబ్లం. అసలు ఇప్పుడు జానిచ్చేద్దాం. నాకైతే అర్థమైపోయింది అక్కడే ఉండదు. ఇదే అంత బాగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్రతి చోట. ఏందో మరి ఇది ఊరికే. మన ఫాక్స్ అయితే మంచోడే ఫ్రెండ్స్. మన ఫాక్స్ అయితే మనకే పోటీగా ఉండాలని ఇచ్చాడు. మళ్ళీ ఆడదాం, ఏముంది. మనం ఎన్నిసార్లు ఓడిపోయినా నేనైతే అది గిఫ్ట్ ప్యాక్ కావాల్సిందే ఫ్రెండ్స్. నాకు గిఫ్ట్ వచ్చినా రాపోయినా ఈ లెవెల్ కంప్లీట్ చేయకపోతే నా పరువు పోద్ది ఫ్రెండ్స్. అంటే మీ ముందు కాదు, ఈ ప్లేయర్స్ ముందు. స్టేజ్ 4 కంప్లీట్ చేద్దాం. అది ఏముంది ఫ్రెండ్స్, ఎక్కేసేది ఇప్పుడు. సో నాకైతే అర్థమైంది, అక్కడైతే ఇంకా స్పీడ్ కావాలి. ఓబా, ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇలా ఎక్కి ఇలా రా. ఇప్పుడైతే వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్, పట్టేసింది. బా, మనం స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకైతే ప్రతి చోట ఏముండిద్దో ఎవడికి అర్థం కావట్లేదు. ఒరే, వాడు ఎందుకు నన్ను గుద్దాడు? ఏంది ఇది ఫాక్సీ? ఇలా అయితే ఎలా ఫాక్సీ సార్? మళ్ళీ అయితే వస్తా, నాకేం ప్రాబ్లం లేదు. ఎన్నిసార్లు ఓడిపోయినా స్టేజ్ 4 ఈ ఎపిసోడ్ లో కంప్లీట్ చేసేదా. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నేను మా వాళ్ళకి వేరే చూపించుకోవాలి. ఎట్లయినా ఫాక్సీ ప్లీజ్ హెల్ప్ మీ. ఇప్పుడు ఫాక్సీ అయితే నన్ను వెంటనే ఎండ్కి టెలిపోర్ట్ చేసేస్తాడు ఫ్రెండ్స్. సో చూస్తా ఉండండి, మనమైతే వెళ్తాము. ఎట్లయినా ఈ ఎపిసోడ్ లో వెళ్తాను ఫ్రెండ్స్ నేను. అబ్బా, ఇంకేం ఫ్రెండ్స్ సంగతులు. ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్, మనము వెళ్దాము. కెమెరా యాంగిల్ పైకి ఏదో పెట్టుకున్నారు. ఒరే, వాడికి ఎందుకు అంత ఉత్తరం? నేను ఒక పక్క వెళ్తున్నాను, నాకు ఒక పక్క కనపడపోతే నేను పడిపోతాను. అది వాడికి తెలుసు. అయినా కానీ వస్తాడు. కొంచెం బ్యాక్, కొంచెం బ్యాక్, కొంచెం బ్యాక్. సో వాడికి నాకైతే గొడవ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకు వాడు? బాబు, నువ్వు కొంచెం లెగిస్తే నేను పోతాను రీ. నేను పోతాను. నేను ఆడికి వెళ్ళాల్సిందే ఫ్రెండ్స్, ఇంకా తప్పదు. మళ్ళీ వద్దాం, ఏముంది. నేను ఎట్లయినా ఈరోజు ఆ లెవెల్ కంప్లీట్ చేస్తాం మీ ముందలే. బయటకు తీసుకుపోయి ఎవరి చేత కంప్లీట్ చేసే అవసరం నాకైతే లేదు. నేనైతే మీ ముందలే కంప్లీట్ అయితే కంప్లీట్ చేయబోతున్నా. చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఒక్కటి దాటియాను ఫ్రెండ్స్. వాళ్ళు నన్ను ఇందాక దాటినాము. మళ్ళీ ఎందుకు అంత కష్టం అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎక్కువ మెలికలు తిప్పాడు కదా. బికాస్ ఆఫ్ దట్ మేబీ ఐ హ్యావ్ ప్రాబ్లమ్ ఐ థింక్. సో ఏముంది ఫ్రెండ్స్, ఇది ఇంకిదంతా ఈజీ. సర్ప్రైజ్లు ఏమి ఇవ్వకపోతే ఈజీ ఫ్రెండ్స్ ఇదంతా. సో ఇప్పుడు నేనైతే తిప్పుతా చూడండి మీరు. ఇందాక పడినంత కష్టపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇంకా బాగా కష్టపడాలి. ఇందాక పడినంత అయితే అవసరం లేదు, కానీ ఇంకా కష్టపడాలి ఇక్కడే. సో చేద్దాము.
ఆచ్చా నేనైతే బండి మీద వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఎందుకి బండి కూడా తీసుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతా. చిరాకు పుడుతుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మనం తగ్గొద్దు, ఏదేమైనా చేద్దాం. సో ఫ్రెండ్స్, ఒకసారి నడిచైతే వెళ్ళిపోదామే. అక్కడ దాకా వెళ్ళాను ఫ్రెండ్స్, ఏముంది ఫ్రెండ్స్, ఇప్పుడైతే అయిపోకూడదాం ఫ్రెండ్స్. ఈ టేక్ లో ఇది దాటాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ టేక్ లోనే అక్కడదైతే అక్కడిది కూడా దాటాలి. ఇప్పుడు నేను పోయి నాకైతే చిరాకు పుడుతుంది రా బాబు. నా దగ్గర అప్గ్రేడ్ చేయను కార్ ఏమైనా ఉందా? అన్ని అప్గ్రేడ్ ఎందుకు చేశాను ఫ్రెండ్స్? అనవసరంగా చేశాను. ఇది కూడా చేసిన, ఇది అప్గ్రేడ్ చేశాను. నో అప్గ్రేడ్ పెట్టి 1000 పడదాం కావాలంటే. ఇప్పుడైతే టెస్మో టైప్ 3 ఇదే ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇదైతే ఎలక్ట్రిక్ గా సౌండ్ రాదు ఫ్రెండ్స్, కానీ ఎక్కువ స్పీడ్ వెళ్తే మాత్రం వస్తుందిలే. నేను ఫస్ట్ ఫార్డ్ ఫియాన్ మల్టిప్లైని ఎంత కేరింగ్ గా చూసుకుంటానంటే, నాకు ఎంత ఇష్టం అంటే ఆ కార్ లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు ఫ్రెండ్స్. ఫోర్డ్ ఫియాన్ మల్టిప్లై ఐ లవ్ దట్ కార్. కానీ అదైతే బుడ్డ కార్ అని అందరు చిన్న చూపేస్తారు, కానీ అది లేకపోతే ఈ గేమ్ లో ఎవరికి ఇంత పైకి రాలేరు ఫ్రెండ్స్, నాది గ్యారంటీ. సరేలేండి ఫ్రెండ్స్, వీడు చెప్పిన కార్తోనే డ్రైవ్ చేద్దాం. మనకెందుకు, మన తోపులం అయితే. అలా చూడకుండానే డ్రైవ్ చేద్దాం ఫ్రెండ్స్, ట్రై చేద్దాం. ఇదైతే ఫస్ట్ టైం కదా మీకు ఎట్లా చూపించడం ఈ పర్సన్ వ్యూలో. ఓకే, వెళ్దాం 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 వెళ్దాం. ఇలా చూస్తే ఇదేనబ్బా ప్రాబ్లం. మళ్ళీ వెళ్దాం ఎన్నిసార్లు వెళ్ళినా పర్వాలేదు. ఓకే, ఇట్లా కెమెరా యాంగిల్ పైకి పెడదాం ఫ్రెండ్స్. సో చెప్తాను. ఇలా వెళ్ళిపోదానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఎక్కడ దాకా వెళ్తాము, జస్ట్ అసలు స్టేజ్ కంప్లీటెడ్ ఇస్తుందా, ఇది ఇవ్వదా చెక్ చేయడానికి అయితే వెళ్తున్నా నేను. ఇక్కడ ఇక్కడ ఏదో ఒక కార్ కావాల్సిందే, మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం పర్వాలా. ఇక్కడ స్పాన్ చేపిద్దాం ఫ్రెండ్స్, ఏముంది మనకి. ఇది వద్దులేండి, కానీ ఇది తెప్పి. ఇదైతే రివార్డ్ ఫ్రెండ్స్, నాకు వచ్చిన రివార్డ్ ఇది. లేకపోతే మన నింజా H2 తెప్పిద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ దాకా వచ్చాము నడుచుకుంటూ. ఒర్రే ఈసారి అక్కడ దాకా కార్లో వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే 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 నాకు
అయితే గ్లిచ్చులు మామూలుగా అవ్వట్ల. సూపర్ గ్లిచ్చులు మీకు తెలియదు, అవన్నీ నాకే తెలుసు. సో that's it for today, guys. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. కానీ ఈ స్టేజ్ అయితే కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోతున్నందుకు నేనైతే చాలా బాధపడుతున్నాను ఫ్రెండ్స్. సో బాయ్.